వైజాగ్ తీరంలో జరిగిన పడవ ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. గల్లంతైన 6 మత్స్యకారులు మృతి చెందినట్లు విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. ప్రమాదం నుంచి ఇండియన్ నేవీ రక్షించిన మత్స్యకారుడు కారి చిన్నాని ఎమ్మెల్యే పరామర్శించారు. అలల తీవ్రత కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని చిన్నా తెలిపినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. తన కళ్ల ముందే తోటి మత్స్యకారులు ప్రాణాలు కోల్పోతున్నా ఏమీ చేయలేకపోయానని చిన్న తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు చెప్పారు. ఈ ఘటన అత్యంత బాధాకరమని పేర్కొన్న ఎమ్మెల్యే బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వైజాగ్ తీరంలో జరిగిన పడవ ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. గల్లంతైన 6 మత్స్యకారులు మృతి చెందినట్లు విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. ప్రమాదం నుంచి ఇండియన్ నేవీ రక్షించిన మత్స్యకారుడు కారి చిన్నాని ఎమ్మెల్యే పరామర్శించారు. అలల తీవ్రత కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని చిన్నా తెలిపినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. తన కళ్ల ముందే తోటి మత్స్యకారులు ప్రాణాలు కోల్పోతున్నా ఏమీ చేయలేకపోయానని చిన్న తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు చెప్పారు. ఈ ఘటన అత్యంత బాధాకరమని పేర్కొన్న ఎమ్మెల్యే బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇప్పుడే ఎవరైతే బోటు ప్రమాదంలో 6 చనిపోవడం జరిగింది అని చెప్పేసి ఆ బోట్ లో ఉన్నటువంటి మృత్యుంజయుడిగా మేము భావిస్తా ఉన్నాం. సాయంత్రం 3 గంటలకి బోటు తిరగబడితే 9 గంటల వరకు తిరగబడిన బోటు మీద అలా ఉండి అక్కడి నుంచి ఉదయం 7 గంటల వరకు అలా ఈదుకుంటూ వచ్చి ఆ పిల్లలు గుర్తొచ్చి నా ఫ్యామిలీ పిల్లలు అనుకుంటే ఆ బలంగా ఆయన నాటుకొని కళ్ళ ముందు 6 1 చనిపోతున్నా కూడా అలా ఈదుకుంటూ వచ్చి ఇవాళ మన ముందుకు వచ్చి జరిగిందంతా కూడా కళ్ళ ముందు చెప్తుంటే చాలా బాధాకరం. బ్యాడ్ ఏంటంటే వాళ్ళందరూ బతకాల్సిన పరిస్థితి. ఆ బోటు ఒక్కసారిగా అలలు తిరగబడ్డంతో ఆ ఫోన్లు వాళ్ళ చేతిలో ఉన్న ఫోన్లన్నీ కూడా పోవడం వల్ల కమ్యూనికేషన్ లేకుండా పాపము తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. వాతావరణం బాగుంటే జనరల్ గా ఉదయాన్నే జాలార్ బోట్లు అలాగే చుట్టుపక్కల పెద్ద పెద్ద బోట్లు కూడా తిరుగుతూ ఉంటాయి. ఈ సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల అందరు కూడా ఎక్కడో అక్కడ ఆగిపోవడంతో మధ్యాహ్నం 3 గంటలకు జరిగితే 9 వరకు వాళ్ళు బోటు మీద ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. లేకపోతే మామూలుగా పరిస్థితులు అయితే ఖచ్చితంగా ఆ చుట్టుపక్కల దొరికేది. సో ఇవాళ మనం 6 మిస్ అయ్యాం. చాలా గట్టిగా బలంగా ఆయన ఈదుకొని వచ్చి ఇవాళ ఆ బోట్లో చైనా షిప్ అది ఆ షిప్ వాళ్ళకి కింద నుంచి కేకలేస్తే వాళ్ళు తీసి బయటకు తీసుకొచ్చి వాళ్ళకి అన్ని విధాల చిన్నాకి సపోర్ట్ చేసి చిన్నాని బతికించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇవాళ ఒక పక్క మెరైన్ వాళ్ళు, మరో పక్క కోస్ట్ గార్డు, మరో పక్క నావీ, మరొక పోర్ట్ అధికారులు కూడా పూర్తిగా సహకరించారు. మరి ఆ 6 చిన్నా చెప్పిన ప్రకారం మరి లేరు, నా కళ్ళ ముందే చనిపోయారని చెప్తా ఉన్నారు. మరి మనుషులు దొరకాలా లేకపోతే బాడీలు దొరుకుతాయో వెయిట్ చేయాలా. అది కంటిన్యూగా
ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి చిన్న లెక్కల ప్రకారం వాళ్ళు లేరని చెప్తా ఉన్నారు. అది రేపటికి కానీ విశాఖ మత్స్యకారుల పడవకు జరిగిన ప్రమాదంలో 6 మృతి చెందగా 1 బతికారు. ఒక్కరికి మిగిలిన 6 కూడా ప్రభుత్వం ఆర్థిక సహాయం అయితే ప్రకటించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు కాకినాడ నుంచి. వర్మ, ఆర్థిక సాయం ఏమైనా ప్రకటించారంటే ఎంత అని ఏమైనా అనౌన్స్ చేశారా? ఎంత ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? మార్నింగ్ మాధవి, ఏదైతే వైజాగ్ తీరంలో గల్లంతైనటువంటి 6 మత్స్యకారులు మృతి చెందినట్లయితే విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ అయితే సమాచారం అందిస్తూ ఉన్నారు. ఇండియన్ నేవీ కాపాడినటువంటి ఒక వ్యక్తి చిన్నాని నిన్న ఆయన పరామర్శించారు. అల్లల తీవ్రత కారణంగా 6 మత్స్యకారులు కూడా చనిపోయారని, తన కళ్ళెదిటే కుటుంబ సభ్యులు ప్రాణాలు విడుస్తున్నా కాపాడలేకపోయానని ఏదైతే ఈ ప్రమాదం నుంచి బయటపడినటువంటి చిన్న అయితే ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం అత్యంత బాధాకరమని, బాధిత కుటుంబాల ప్రభుత్వం ఆదుకుంటుంది ఖచ్చితంగా అని చెప్పి కూడా ఎమ్మెల్యే హామీ ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఆ కుటుంబాల్లో విషాదం అయితే నెలకొంది. ముఖ్యంగా విశాఖ చేపల రేవు నుంచి ఏటకెళ్లి సముద్ర జలాల్లో గల్లంతైన తర్వాత ముచ్చువాత పడినట్టు 6 మత్స్యకారులు ఆచూకీ నిన్న సాయంత్రం వరకు అటు నేవీ, కోస్ట్ గార్డు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టినప్పటికీ వెతుకులాట ప్రారంభించిన మృతదేహాలు ప్రస్తుతానికి లభ్యం కాకపోయినప్పటికీ, ఎందుకంటే ప్రతికూల పరిస్థితులు ప్రస్తుతం వాతావరణం అలజడిగా ఉంది. సముద్రంలో అలలు ఎగిసిపడుతున్నాయి. అల్పపీడనం కొనసాగుతున్న నేపథ్యంలో బాలాసోర్ వద్ద రాత్రి కూడా ఈ తుఫాను తీరం దాటిన నేపథ్యంలో ఇంకా వర్షాభావ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ వాతావరణ పరిస్థితులు ఖచ్చితంగా ఇప్పటికే ఒకవేళ చేరుకుని ఉంటే కనుక ఏదో ఒక తీరానికి చేరుకుని ఉండాలి. కాకపోతే ఎక్కడ ఎటువంటి ఆధారాలు సమాచారం కూడా లేని నేపథ్యంలో ప్రస్తుతం మృత్యువాత పడినట్టుగానే, ఎందుకంటే అక్కడ బోటు ప్రమాదం జరిగిన తర్వాత పూర్తిగా బోటు బోల్తా పడిన నేపథ్యంలో తిరిగి మొత్తం మునిగిపోయిన నేపథ్యంలో అతను ఏదంటే యూనివర్సల్ వెల్తీ అనే మర్చెంట్ నౌక సిబ్బందికి సంబంధించి ఎవరైతే చూస్తున్నారో ఆ నౌకని చేరుకుని పూర్తిగా కూడా చిన్న ప్రాణాలు అయితే కాపాడుకోగలిగారు. మిగిలిన 6 సముద్ర జలాల్లో గల్లంతైన తర్వాత మృత్యువాత పడినట్లుగా అయితే తాజా సమాచారం తెలుస్తుంది. కోస్ట్ గార్డ్ సిబ్బంది దీనికి సంబంధించి సమాచారం కూడా ఇప్పటికే వెల్లడించడం జరిగింది. అయితే ఈ కోస్ట్ గార్డ్ గస్తీ నౌక పూర్తిగా కూడా రెస్క్యూ ఆపరేషన్ గల్లంతైన తర్వాత పూర్తి స్థాయిలో ఎంత వెతుకులాట చేసినా వీళ్ళకి సంబంధించి 6 సంబంధించి ఎటువంటి సమాచారం లభించలేదు. అయితే ఇప్పుడున్నటువంటి అలల ఉద్ధరికి సముద్ర పరిస్థితికి సంబంధించి వాళ్ళు బతికి లేరన్న సమాచారాన్ని పూర్తిగా కూడా వెల్లడి చేయడం జరిగింది. అయితే మృతదేహాలు లభ్యమయ్యాయా లేదా అన్నది ఇప్పటి వరకు ఇంకా అధికారికంగా సమాచారం అయితే వెల్లడి చేయలేదు. అయితే ఇప్పుడు మృత్యువాత పడినటువంటి కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకుంటుంది. వాళ్ళకి పిల్లలకి చదువు బాధ్యత సంబంధించి, కుటుంబ ఆర్థిక పరిస్థితిని సంబంధించి పూర్తిగా కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే శ్రీనివాస్ అయితే వెల్లడి చేయడం జరిగింది. దీనికి సంబంధించి మంత్రి కూడా ఈ రోజు ఆ కుటుంబాలను పరామర్శించే అవకాశం ఉంది. మరి కొద్దిసేపట్లో వీళ్ళంతా విజయనగరం జిల్లాకు చెందిన వారు పూర్తిగా కూడా వాళ్ళందరి కుటుంబాలని పరామర్శించేందుకు మంత్రి రావడం, అయితే సీఎం కూడా చంద్రబాబు కూడా ఈ కుటుంబాలను పరామర్శిస్తారు అని తాజాగా సమాచారం తెలుస్తుంది. అది ఈ రోజు రేపు అన్నది పూర్తిగా షెడ్యూల్ ఇంకా ప్రకటన కాలేదు. అయితే హోంమంత్రి అనిత ఇప్పటికే ఆ కుటుంబాలను పరామర్శించేందుకు బయలుదేరడం అయితే జరిగింది. అయితే చాలా విషాదకరమైన ఘటనతో ప్రస్తుతం కుటుంబాలు మృత్యువాత పడినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడ వాళ్ళ రోదనలు అయితే మిందిన పరిస్థితి అయితే ఉన్నాయి. అయితే ప్రభుత్వం ఖచ్చితంగా అండగా ఉంటుంది. పూర్తిగా కూడా ఏదైతే తుఫాను హెచ్చరికల నేపథ్యంలో తిరిగి వస్తున్న క్రమంలో మరొక గంటలో ఒడ్డుకి చేరుకుంటారన్న క్రమంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకోవడం అత్యంత బాధాకరంగా అయితే ప్రస్తుతం భావించాలి. పూర్తిగా కూడా కుటుంబాలకి ఆర్థిక పరమైన అంశాల్లో పూర్తిగా కూడా చాలా భరోసా అయితే కల్పిస్తాం. ఈ నష్టపోయినటువంటి జాలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలకి సంబంధించి ఒకవేళ చదువుకుని ఉంటే వాళ్ళ చదువులన్నీ కూడా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి కూడా ప్రస్తుతం స్థానికంగా ఉన్న నాయకులు చెప్తున్నారు. ఒకవైపు మెకనైజ్డ్ బోట్ల సంఘానికి సంబంధించి అధ్యక్షులు కూడా పూర్తిగా ఆ సభ్యులు అందరూ కూడా ఇప్పటికే ఆ కుటుంబాలను పరామర్శిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వర్మ.